అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్ మాండా. ఇవాళ నేను యుఎస్ డాలర్ గురించి మాట్లాడడానికి వచ్చినాను. అందరూ న్యూస్ పేపర్లు చూస్తున్నారు, యుఎస్ డాలర్ పతనం అయిపోతుంది, యుఎస్ డామినెన్స్ ఏదో పోతుంది, ఇంకా అసలు యుఎస్ డాలర్స్ ఉండదు సరిగ్గా అన్న టైప్లో. కానీ ఒక మాట చెప్తాను జనాలారా, యుఎస్ అనేది ఉట్టి యుఎస్ డాలర్ ఎక్స్చేంజ్ పైన ఉంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. యుఎస్లో చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. అసలు ఎంతెంత పెద్ద కంపెనీస్ అంటే $1 ట్రిలియన్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అన్నీ కూడా ఇప్పుడు అన్నీ అంటే చాలా పెద్ద కంపెనీస్, లైక్ బ్లూ చిప్ కంపెనీస్ అంటాం కదా మనం చూసుకుంటే టెస్లా కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఎన్విడియాలు కానీ, యాపిల్ కానీ, మనం గూగుల్ కానీ, ఇట్లా ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నమాట. ఈ కంపెనీస్ అన్నీ ఊరికే రావు కూడా. దే ఆర్ బిల్డ్ లైక్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఒక ప్రాపర్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ తోటి బిల్డప్ చేసుకుంటూ వస్తాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్ ఎకానమీ ఈజ్ బిల్ట్ ఆన్ రీసెర్చ్. ఎంత రీసెర్చ్ ఉంటుంది అంటే, లెట్స్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫైజర్ కంపెనీ తీసుకుందాం మనం. ఓకే, ఫైజర్ కంపెనీలో సంవత్సరానికి ఒక $2 బిలియన్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అంత రీసెర్చ్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ డబ్బులు అంత పెడితే మొత్తం మన భారతదేశంలో మోర్ దెన్ 50-60% ఆఫ్ ది రీసెర్చ్ అంతా ఒక్క ఫైజర్ కంపెనీ పెట్టే డబ్బులనే సరిపోతుంది. అయితే దానికి చాలామంది రకరకాలుగా చర్చలు తీసుకురావచ్చు, ఏమన్నా చేయవచ్చు. కానీ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, యుఎస్ డస్ నాట్ ఫాల్ జస్ట్ సో. దాని ఎకానమీ అంత ఈజీగా పడిపోదు, ఎందుకంటే ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ రీసెర్చ్. ఒడిదొడుకులు ఉంటాయి, అన్ని ఎకానమీస్కి ఉన్నట్టే దీనికి కూడా ఉంటాయి, ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మన డాలర్ డిప్రిషియేషన్ ఎప్పుడవుతుంది, ఎట్లయితుంది, నిజంగానే అవుతుందా అనే దాని మీదకి వస్తే మీ అందరికి ఒకటి చూపిస్తాను. ఈనాడులో చూస్తున్నాను మీ ఆర్టికల్. సో డాలర్ ఆధిపత్యానికి గండి, నిజంగానే గండి అంటే ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి 88% ఆఫ్ ది వరల్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఒట్టి యూఎస్డి తోటే. కొంత జరిగితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఇంతకంటే ముందు కూడా 12% జరిగింది కదా, ఇంతకంటే ముందు కూడా 88% ఇది అంటే 12% జరిగింది కదా. ఇది మహా అయితే ఒక 70%, 30% వస్తుందేమో. ఓకే, ఎందుకు మరి 70%, 30% వరకు రావచ్చు అంటే, ఇంతకంటే ముందు 88% ఉన్నది, 78% పడిపోతుంది ఆ బిజినెస్. దానివల్ల భారీ నష్టాలు ఏం జరగవు. మరి జరిగితే ఈ 70% తగ్గి ఈ 30% ఇది రైజ్ అవుతుందంటే మరి మిగతా ఏ కరెన్సీలకు పోతుంది? మిగతా ఏ కరెన్సీలకు పోతుందంటే, లెట్స్ సే లైక్ రూబెల్, రష్యన్ రూబెల్లోకి వెళ్తుంది, లెట్స్ సే చైనీస్ ఇయన్లోకి వెళ్తుంది, రైట్? లేకుంటే గోల్డ్కి వెళ్తుంది. ఇట్లా కూడా కాదు అని అనుకుంటే లెట్స్ సే క్రిప్టోకి వెళ్తుంది. క్రిప్టో కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అని ఉంటాయి, ఈ టెక్నాలజీ ఆస్పెక్ట్లోకి వెళ్తాయి. ఓకే, అయితే దీంట్లో మీకు ప్రాబ్లమ్స్ చెప్తా. లెటస్ సే క్రిప్టోలో ఎట్లాంటి టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ క్రిప్టో మీ కోడ్ తెలుసుకొని, మీ అకౌంట్లు తెలుసుకొని ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. లెటస్ సే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నార్త్ కొరియా వాళ్ళు ఎత్తుకుపోయినా అనుకుందాం. నార్త్ కొరియా వాడు ఒక కంట్రీ దగ్గర క్రిప్టోలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. లెట్స్ సే పాకిస్తాన్ దగ్గరనో, ఇంకా చైనా దగ్గర వాళ్ళు ఎత్తుకుపోవట్లే, కానీ ఇంకా ఇండియా దగ్గరనో, శ్రీలంక దగ్గరనో, ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లో ఎవడన్నా ఎత్తుకుపోయినా అనుకో. ఇండియా చిన్నది కాదు అని చెప్తున్నా. ఎత్తుకపోతే వాడి మీద యుద్ధం ఎవడు చేయాలండి? ఆ క్రిప్టో కరెన్సీ వాడు ఎత్తుకపోతే వాడి మీద యుద్ధం ఎవడు చేయాలి? వాడు తీసుకొచ్చి పెద్ద అస్త్రాలన్నీ నెత్తి మీద వారేసిపోతాడు. ఎందుకంటే వాని దేశం ఎట్లయినా మునిగిపోయింది, ఇంకో దేశం మునిగిపోతుంది, వానికి ఉంటే వానికి ఏంది. సో ఇది అంత ఈజీ కాదు. టెక్నాలజీ మీద ఇప్పుడు డిపెండెన్సీ అయ్యేంత సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. ఫ్యూచర్లో అన్ని కంట్రీస్ ఒక్క తాటి మీదకి వచ్చినప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇట్ ఈస్ నాట్ సో ఈజీలీ పాసిబుల్. సో ఇదొక మాట నేను మీకు చెప్పదలుచుకున్నాను. పాయింట్ 1. పాయింట్ 2, మనం గోల్డ్ని తీసుకుందాం. గోల్డ్ తీసుకుంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రజలారా. లెట్స్ సే గోల్డ్ని తీసుకున్నాం మనం ఇవాళ. ఓకే, గోల్డ్ తీసుకుంటే ఈ గోల్డ్ మరి దేంతో కొంటావు? లెట్స్ సే ఒక పాకిస్తాన్లో ఈ గోల్డ్ కొన్నారు ఎవరన్నా. పాకిస్తాన్లో గోల్డ్ కొంటే మన ఏమవుతుంది? పాకిస్తాన్ వాడు మన దగ్గర గోల్డ్ కొన్నాడు. లెట్స్ సే పాకిస్తాన్ వాడు ఇండియా దగ్గర గోల్డ్ కొన్నాడు. పాకిస్తాన్ వాడు ఇండియా దగ్గర గోల్డ్ కొన్నాడు. కొంటే వన్ పాకిస్తాన్ రూపీ తీసుకొని మనం ఏం చేస్తాం? అది ఏమవుతుంది? ఇవాళ $250 ఉన్నది. 1:2 USD చూస్తే 250 ఎంతో 300 ఎంతో ఉంటుంది. అది రేపొద్దున 500కి పోయింది అనుకో, మన పైసలు ఏమైనట్టు? మరి మనం బంగారం ఇచ్చి అందుకి మన బంగారం వానికి ఇచ్చి వాని దరిద్రాన్ని మనం కొనుక్కుంటామా? మరి ఇది అవుతుందా?
ప్రాక్టికల్గా ఆలోచించింది. సరే మనం అంటే ఇండియా పాకిస్తాన్ మనం కొద్దిగా లెక్కలు వేరే ఉన్నాయి. అదే ఇండియా కాకుండా ఇంకొక కంట్రీ చైనాని తీసుకున్నాడు అనుకోవాడు. పాకిస్తాన్ వాడు చైనా దగ్గర బంగారం కొనుక్కుంటే చైనా వాడి బంగారం వీడు ప్రశాంతంగా తీసుకొని పోతాడు. మరి వాడు వీని దరిద్రాన్ని కొనుక్కున్నాడు. ఇది ఎట్లయితుంది ఇది? సో దీస్ థింగ్స్ ఆర్ నాట్ సో ఈజీలీ క్వాంటిఫైయబుల్. ఇవి అంత ఈజీగా క్వాంటిఫై కావు. ప్రజలందరికీ జస్ట్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతూ ఉంటాయి అనుకుంటాం. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే కొత్త కొత్త అలయన్స్లు, ఓకే, కొత్త కొత్త ట్రీటీలు, కొత్త కొత్త కంట్రీస్ మధ్యలో కొత్త కొత్త ఒప్పందాలు కావాలి. ఈ ఒప్పందాలన్నీ మరి అట్లా నిలుచుంటాయా? ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా ఒక్కొక్క ఒప్పందాలలో నిలబడ్డప్పుడు. వీడో మాట మాట్లాడతాడు, వాడో మాట మాట్లాడతాడు. ఇక వీళ్ళ మాట మీద వీళ్ళు నిలుసోరు, వాళ్ళ మాట మీద వాళ్ళు నిలుసోరు. కొత్త కొత్త రాజకీయాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ లాంటిదే రావచ్చు, యుద్ధాలే జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, ఎకానమీ అంతా షేక్ కావచ్చు. అట్లాంటి సందర్భంలో వచ్చినప్పుడు మరి ఎవరి ఎకానమీని ఎవరు మేనేజ్ చేస్తారు, ఏ పద్ధతి ప్రకారం మేనేజ్ చేస్తారు అంటే అది చాలా కష్టమవుతుంది. అట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరగడం చాలా కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే కొత్త కొత్త ట్రీటీస్ డస్ నాట్ వర్కౌట్ సో ఈజీ. మీకు ఇంకోటి చూపిస్తా. సరే, ఇప్పుడు మనం అన్ని రూబేల్లోనో లేకుంటే చైనీస్ యెన్లనో మనం తీసుకుందాం అనుకున్నాం. మీ అందరికీ ఒక విషయం చెప్తా ప్రజలారా, అసలు ఒక సింపుల్ ఆన్సర్ చెప్తాను ఇప్పుడే. మనం అందరం అనుకుంటాం ఏ చైనా బాగా మంచిగా ఉంటుంది, ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అనుకుంటాం. కానీ త్రూ అవుట్ ద గ్లోబ్, ఇది గ్లోబ్ను వేసుకుని చూసినాం అనుకో, అమెరికాలో ఉండడానికి ఆఫ్రికా వాళ్ళు పోతారు, చైనీస్ పోతారు, ఇండియన్స్ పోతారు, ఆస్ట్రేలియన్స్ పోతారు, యూరోపియన్స్ పోతారు, ఇంకా సౌత్ అమెరికన్స్ పోతారు. ఇట్లా అందరు ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ అమెరికాకే పోతాయి. ఓకే, అక్కడ ప్రజానికం కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ అక్కడికే పోతారు. ఎందుకు? బికాస్ ఆ దేశం కొంత యాక్సెప్ట్ చేస్తుంది. మరి అదే ఇవాళ చైనాలో చదువుకున్నారు ఎవరన్నా మనోళ్ళు, లేకుంటే రష్యాలో చదువుకోవడానికి పోయిన మనోళ్ళు, మరి అక్కడే సెట్ అవుతుండ్రా? అక్కడ అయ్యే స్పేస్ ఉందా? నో, దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే అమెరికా ఈజ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఆఫ్ అస్, మనందరినీ కూడా దగ్గరకు పెట్టుకొని ఉంచుకుంటుంది. కాబట్టే ఆ ఎకానమీ అంత బ్రహ్మాండంగా నడుస్తుంది, ఆ ఎకానమీ సస్టైన్ అవుతుంది. లేదనుకో అంత ఈజీగా సస్టైన్ కాదు, ఎందుకంటే నమ్మకం అనేది ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రజలకు అలవాటు కావాల్సింది, అర్థం కావాల్సింది ఏంటంటే మనము యుఎస్ డాలర్ని ఊరికి కరెన్సీ లాగా చూడం. అక్కడ యుఎస్ డాలర్ని ఒక ప్రణాళిక ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము, ఒక అలవాటు ప్రకారము, మరి ఇవన్నీ మనకు అనుకోగా ఉన్నాయా లేవా అనేది ప్రపంచం అంతా చూస్తుంది. కాబట్టే దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎంతమంది వేరే దేశాలలో పోయి చైనాలో సెటిల్ అయినారండి ఎవ్రీ ఇయర్? మరి ఇప్పుడు ఎంతోమంది మన వాళ్ళు పాస్పోర్ట్ వదులుకుంటున్నారు ఎవ్రీ ఇయర్. ఇక్కడ అమెరికాకు, ఇంకా యూరోపియన్ కంట్రీస్కు, ఆస్ట్రేలియాకు అటు ఇటో పోతుండ్రా. మరి వీళ్ళందరూ ఎవరైనా కొంతమంది చైనాకు పోయినరా? ఒక 10% ఇళ్ళకెళ్ళి కనీసం చైనాకు పోయిందా? మరి పోలేదు కదా. రష్యా, ఎంతోమంది పిల్లలు రష్యాలో పోయి చదువుకున్నారు, మరి అక్కడ సెటిల్ ఎందుకు కాలేదు? స్పేస్ ఉండదు ఆ దేశాలలో, కనుక ఆ కంట్రీస్లలో సస్టైనబిలిటీయే ఉండదు. ఒకటి ట్రాన్సాక్షన్సే కాదు, ఎవరైనా చూడాల్సింది చూస్తే కనుక ఆన్సర్ వెరీ సింపుల్. అమెరికన్ ఎకానమీ ఈజ్ మోర్ సస్టైనబుల్ దాన్ మెనీ అదర్ ఎకానమీస్ బికాజ్ ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ రీసెర్చ్. ఇంకొక విషయం కూడా చెప్తా. అక్కడ చాలా మటుకు యూనివర్సిటీలలో ఏం చేస్తారంటే ఫండింగ్, గవర్నమెంట్ ఏం చేస్తారంటే యూనివర్సిటీస్కి ఫండింగ్ ఇస్తుంది. కొన్ని ప్రాజెక్టులు చేయండి అని చెప్పి, లెట్స్ ఏ హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎంఐటి ఇట్లా పెద్ద కాలేజెస్కి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. ఫండింగ్ ఇచ్చి ఇవి చేయండి, మీ స్టూడెంట్స్ తోటి రీసెర్చ్ చేయించండి అని చెప్పి. ఆ చేయించినప్పుడు ఆ ఇన్పుట్స్ను కూడా తీసుకొని చాలా మటుకు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్లో యూజ్ చేస్తారు. ఇట్లా నడుస్తుంది లెక్క అక్కడ. అంతేగాని ఇంకా ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు నడవవు అవి. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఉంటారు, అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఎట్లుంటుందో ఫెడ్ చైర్మన్ అంటారు. ఇక్కడ ఆయనకు చాలా ఇండిపెండెంట్ అథారిటీనే ఉంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గానే మోస్ట్ ఆఫ్ ది డిసిషన్స్ తీసుకుంటారు. అఫ్కోర్స్ ప్రభుత్వంతో కలిపే చేస్తారు పనులు, కానీ చాలా మట్టుకు వాళ్ళు ఇండిపెండెంట్ డిసిషన్సే తీసుకుంటారు. వాట్ ఈజ్ గుడ్ ఫర్ ద నేషన్ వాళ్ళు అవే తీసుకుంటారు. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మినిమల్గా ఉంటుంది. సో యుఎస్ ఆధిపత్యం ఇప్పుడప్పుడే పోతుంది అంటే పోదు. ఎప్పటిదాకా పోదంటే నాకు తెలిసి ఇంకో 50 సంవత్సరాలు అయితే ఇదే ఉంటుంది. ఇక ఆ తర్వాత సంగతి తర్వాత దేవుడే. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఒక సంవత్సరానికి 1% అట్లా ఇట్లా ట్రాన్సాక్షన్స్ తగ్గుతూ వస్తూ ఉంటాయి. బట్ అదర్వైజ్ ద యుఎస్ డాలర్ డామినెన్స్ విల్ స్టే ఫర్ లాంగ్ ఇనఫ్ టైం.
అయితే వీళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు ఇప్పుడు కొంత యువ రక్తం కదా, ఆయన ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అంటాడు కదా, ఆయన కొంచెం యంగ్ రక్తం కాబట్టి ఇంకేదో నేను ఇవన్నీ చేస్తా అవన్నీ చేస్తా అని అనుకుంటారు. దట్స్ ఓకే, చేస్తే చేయవచ్చు. కానీ పెట్రో డాలర్ పోయినంత మాత్రాన యుఎస్ ఆధిపత్యం పోతుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. దాని ప్లేస్లో ఇవాళ ఎన్నో చిప్స్ మేకింగ్ కంపెనీస్ ఉంటాయి. లెట్సే ఎన్విడియా ఉంది, ఇవాళ ఎన్విడియా స్టాక్ రైజ్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ అట్లాంటిది. ఇవాళ సూపర్ కంప్యూటర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిల్ట్ ఆన్ ఎన్విడియా చిప్స్. కనుక ఏమైతూ ఉంటుంటుందంటే ఈ ఎకానమీ సస్టైనబుల్ ఎకానమీ వైపు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అయితే సౌదీ అరేబియా ఈజ్ జస్ట్ బిల్ట్ ఆన్ ఓన్లీ గ్యాస్, ఇప్పుడు వాళ్ళు టూరిజం అది అని పెంచుకుంటారు. టూరిజం పెంచితే ఏమంత డబ్బులు వస్తాయండి? అంత ఎక్కువ డబ్బులు రావు. కానీ టెక్నాలజీ ప్రకారం పెంచితేనే ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ఈ విధంగా చేస్తేనే ఉంటుంది. 50% ఆఫ్ ది ఇన్ యుఎస్ ఎకానమీ ఈజ్ లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలో ఇంకొక విధంగా దీన్ని ఇంకో పదాలలో చెప్పాలంటే 50% వరల్డ్ ఎకానమీ, 50 కాదు 60% వరల్డ్ ఎకానమీ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ యుఎస్ డాలర్ అండ్ యుఎస్ బిజినెసెస్. కనుక ఆ ఆధిపత్యం ఇప్పుడప్పుడే పోదు, ఇంకా వేరే కరెన్సీ ఏది రాదు. ఇక వచ్చినట్టయితే దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటాను, ఆల్రెడీ మీకు చెప్పిన కదా. అవన్నీ అయితే ఇన్ఫ్లేషన్ అన్ని దేశాల్లో భయంకరంగా పెరుగుతుంది. ఎంత భయంకరంగా పెరుగుతుంది అంటే ఇప్పుడు యుఎస్ డాలర్ ఉంది కాబట్టి కొంత ఇన్ఫ్లేషన్ అవన్నీ ఆపుతూ ఉంటాయి. అది లేనప్పుడు అంత ఆపడానికి వీలు కాదు. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా అన్ని దేశాల్లో బాగా పెరిగిపోతాయి. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అట్లనే ఆల్రెడీ నేను చెప్పినట్టు అలయన్స్లు బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ వల్ల చాలా అలజడి అవుతుంది అది. ఎందుకంటే ఒక సస్టైనబుల్ ఎకానమీ ఉండదు, ఆ మార్కెట్లో లిక్విడిటీ క్యాష్ ఉండదు, కనుక అది కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ లెక్కలన్నీ చూసుకుంటే నేను చెప్పేదల్లా ఒకటే, యుఎస్ ఆధిపత్యం అనేది ఇప్పుడప్పుడే పోదు, యుఎస్ డాలర్ ఆధిపత్యం అనేది కూడా ఇప్పుడప్పుడే పోదు. పెట్రో డాలర్ పోయినంత మాత్రం భారీ నష్టాలు ఏమీ జరగవు. Like there are plenty other transactions which are going on in this world. ఇవాళ చూస్తే కూడా యుఎస్ has బిగ్ ఎక్స్పోర్టేషన్, 2 ట్రిలియన్ 3 ట్రిలియన్ల ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. మేబీ చైనా ఫస్ట్ ఉండొచ్చు కొంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ తోటి. అంతకుమించి చూస్తే కనుక స్టిల్ యుఎస్ హాస్ లైక్ హైయెస్ట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద వరల్డ్. దాంతో జరుగుతాయి, ఇంకా జరగబోతున్నాయి కూడా. మేబీ కొంత తగ్గుతాయి అంతే. ఓకే, సో ఇన్ కేస్ మీ అందరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. ఐ విల్ ట్రై టు అడ్రస్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.